హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు డిసెంబర్ 8 నాటికి వీరికి చెల్లింపులండి. సో, ఈ తాజా అప్డేట్ న్యూస్ సమాచారం అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కీలక సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల అంశం ప్రస్తుతం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. డిసెంబర్ 2025 వరకు దాదాపుగా 10,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లీవ్, శాలరీలు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం ముందుకు తీసుకురావాల్సిన నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. డిసెంబర్ 2023 నాటికి కీలక పరిణామాలు. డిసెంబర్ చివరి నాటికి 8,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. ఈ ఉద్యోగుల ప్రతి ఒక్కరికి సగటున 30-50 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందనేది ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులండి. ఉద్యోగులకు రిటైర్మెంట్స్ తర్వాత ప్రభుత్వం అందించే బెనిఫిట్స్‌లో ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట. లీవ్, శాలరీలు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ బెనిఫిట్స్, జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్. సో, వీటిలో లీవ్, శాలరీస్ గురించి చూసుకున్నట్టయితే ఉద్యోగి వేతనం ఆధారంగా సగటు 8 లక్షల రూపాయల వరకు కూడా, అంటే వారి వారి బేసిక్ పేని బట్టి, సో, ఆన్ అండ్ యావరేజ్‌గా చూసుకుంటే 8 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎర్న్డ్ లీవ్స్ అంటాము. సో, వాటికి సంబంధించి గ్రాట్యుటీ అనేది 12 లక్షల వరకు చెల్లించాల్సి అయితే ఉంటుందండి. అలాగే కమ్యూటేషన్ బెనిఫిట్స్ సుమారుగా ఒక 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్‌గా. సో, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్, వీటితో కలిపి ప్రతి ఉద్యోగికి సగటున 30-50 లక్షల వరకు కూడా చెల్లింపులు అవసరమవుతాయి. చూసుకోవచ్చు మనం ఇక్కడే ఓవరాల్‌గా ప్రభుత్వానికి నెలసరి వ్యయంగా 400 కోట్లు మరియు వార్షికంగా 5,000 కోట్లు అవసరమవుతుందనైతే ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉద్యోగులకు సంఖ్య మరియు రాబోయే ఆర్థిక భారం అండి. రాబోయే 5 ఏళ్ల వరకు రిటైర్మెంట్ గణాంకాలు ఈ విధంగా చెప్తున్నాయి. 2025లో 10,000 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. 2026, 27లలో మళ్ళీ 10,000 మంది చొప్పున రిటైర్మెంట్ కాబోతున్నారు. 2028 నాటికి 8,000 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. మొత్తము మనకు 38,000 మంది అయితే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయితే కమ్ముతున్నారు. ఆర్థిక భారం. ప్రతి ఏడాది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 5,000 కోట్లు అదనంగా ఖర్చవుతుందని ఆర్థిక శాఖ చెబుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే ప్రభుత్వం ఈ చెల్లింపులను నిర్వహించడం సవాలుగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు గురించి చర్చలండి. సో, ఆల్రెడీ ఇదివరకే రిటైర్మెంట్ వయసుననేది పెంపు చేసింది గత ప్రభుత్వము. సో, మరి ఇప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. సో, ఇప్పుడు ఆర్థిక సమస్యల కారణం మళ్ళీ మొదలైంది. సో, రిటైర్మెంట్ పెంచుకుంటూ పోతే గాని ఏదో ఒక రోజైతే రిటైర్మెంట్ చేయాల్సిందే, బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య అయితే మొదలైంది. సో, రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుదల అయితే జరిగింది. ఇది తక్షణమే పరిష్కరించవలసిన అంశంగా కూడా మారిపోయింది. రాజకీయ వర్గాలు రిటైర్మెంట్ వయసు మరింత పెంచాలా లేదా బెనిఫిట్స్‌ను దశల వారీగా చెల్లించాలా అని రాజకీయ వర్గాలు అనే అంశంపై అయితే చర్చిస్తున్నాయి. ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్ళండి. సో, ప్రస్తుత సర్కారుకు ఎదురయ్యే ప్రధాన సమస్యలేంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెండోది ఉద్యోగుల సమస్యలు, అదేవిధంగా సంక్షేమ పథకాల నిర్వహణ ఇటువంటివి. సో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చూసుకున్నట్లయితే అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాల నిర్వహణ వల్ల ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు అదనపు భారం కలిగిస్తాయి. సో, కాబట్టి ఆర్థిక భారం ఎక్కువగానే ఉండబోతోంది. ఉద్యోగుల సమస్యలు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ అమలు, ఐఆర్ విడుదల వంటి అంశాలు ఇప్పటి వరకు తీర్చబడలేదు. సో, ఉద్యోగులకు సమస్యగా మారింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగ సంఘాలలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇకపోతే
రాష్ట్రానికి సంక్షేమ పథకాల నిర్వహణ కూడా ఒక భాగమే కాబట్టి సంక్షేమ పథకాలను కొనసాగించడంలో సమస్యలైతే ఎదుర్కొంటున్న ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం కష్టతరం అని అయితే భావిస్తున్నారు. సో మొత్తానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఈ మేరకు ఉద్యోగ సంఘాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను సకాలంలో చెల్లించాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పెన్షన్ వ్యవస్థ సవ్యంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఒకేసారి చెల్లింపులు జరపకపోతే దశల వారీగా కనీసం నెలసరి చెల్లింపులైనా చేయాలనైతే సూచిస్తున్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారండి. ఇక సమకాలీన పరిణామాలు రేవంత్ సర్కార్ ఈ సమస్యలపై తక్షణ నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఉద్యోగ సంఘాల నుంచి ఈ మేరకు ఒత్తిడులు వస్తున్నాయి. ఆర్థిక శాఖ ప్రస్తుత వ్యయం అంచనాలు రూపొందించిన బడ్జెట్ కేటాయింపుపై పునరాలోచన చేస్తోంది. ఉద్యోగుల సమస్యలు పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులు సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో ఒక పెద్ద సవాలునే ఎదుర్కోబోతోంది అనైతే అర్థమవుతుంది. సో మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరింత సంక్లిష్టతను సృష్టిస్తుండడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు అనివార్యమైంది. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆర్థిక మేలు కోసం చర్యలు తీసుకోవడం అయితే తక్షణమే ప్రభుత్వం ముందున్నటువంటి అంశం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నాయి, పెన్షనర్లకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో అయితే ఇక్కడ ఉన్నారనమాట. ప్రతి సంవత్సరం యాన్ అండ్ యావరేజ్గా 10,000 మంది ఎవ్రీ ఇయర్ కూడా రిటైర్మెంట్ కాబోతున్నారు. వీరికి 5,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నమాట ఎవ్రీ ఇయర్కి కూడా. సో ప్రభుత్వం వీటిని అలాగే బకాయిలను విడతల వారీగా అయినా సరే చెల్లించాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. లేదంటే ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతలే ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో చూసుకోవచ్చు, ఒక్కొక్క రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగికి సగటున 8 లక్షల వరకు ఎర్న్డ్ లీవ్స్, అలాగే 12 లక్షల వరకు గ్రాట్యుటీ. వీటికి 20 లక్షలు అయింది, సగటున 20 లక్షలు అయింది. ఇంకా కమ్యూటేషన్ బెనిఫిట్స్ ఇది ఒక 20 లక్షలు, 20, 20+40, తర్వాత 30-50. సో 30 ల్యాక్స్ వేసుకున్నా సరే 40, 30, 70 ల్యాక్స్. సో 70-90 ల్యాక్స్ వరకు కూడా ఒక్కొక్క రిటైర్మెంట్ ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి.